everyone. My name is Vikram Singh Negi. I'm the co-founder and chief business officer at CognitiveScore.ai. So, cognitive అనేది మన అందరిలో ఉంటుంది. But there is no platform which assesses it, which measures it. This is what we are doing. What we have done is, for the first time in the education industry, we have bought something called as CognitiveScore.ai. From this assessment, you come to know about the complete cognitive ability of a student. How well they are prepared for the world, for the future. As an educator, ఒక టీచర్ పరంగా మాట్లాడితే a teacher can teach 30 students, 40 students. టీచర్ చెప్పేది అందరికీ అర్థం అవ్వచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇక్కడ తప్పు ఎవరిది, టీచర్దా లేక స్టూడెంట్స్దా? దిస్ వాజ్ అ బిగ్ హ్యూజ్ గ్యాప్ విచ్ వాజ్ స్టిల్ దేర్ ఇన్ ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ. సో వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ వీ హ్యావ్ ట్రై టు కవర్ ఇట్ అప్. ఈ అసెస్మెంట్ ద్వారా ఒక స్టూడెంట్లో ఉన్న 9 కాగ్నిటివ్ ఎబిలిటీస్కి ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాం. దీంతో ఏమవుతుందంటే మన ఒక ఎడ్యుకేటర్ పరంగా ఎడ్యుకేటర్ విల్ నో హౌ టు టీచ్ అ స్టూడెంట్, వాట్ ఆర్ ద మెయిన్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ స్టూడెంట్ అనేది ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఆ గ్యాప్స్కి ఎలా కవర్ చేయాలి. సో ఇది వచ్చేసి దిస్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ కాగ్ని ఛాంప్స్ ఇండియా తెలంగాణ ఎడిషన్, వెరెన్ తెలంగాణలో ఉన్న 12 bright minds-ki we are giving them scholarship. On 2nd and 3rd of May, Telangana state level low, more than 1,12,000 students have participated in this assessment, wherein today we are actually recognizing and rewarding 12 of the sharpest and cognitive enabled minds of Telangana. This scholarship వచ్చేసి right from whatever class they are in, akkad nunchi till they complete the school education, we are covering the entire tuition fees for them. For example, oka student grade 1 lo has stopped it, so grade 1 nunchi grade 12 daka వచ్చే tuition fees ki we are covering it up. And this is just the beginning, because we are based out of Telangana is the first stop. We want to do it a pan India project. కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా కాలం తర్వాత ఎట్టకేలకు పాఠశాల విద్యలో కొంచెం ప్రమాణాలు పెంచాలని, కానీ చాలా ప్రాథమిక స్థాయిలో ఉన్నాను. ఉదాహరణకి ఇవాళ ఇక్కడ ఈవెంట్ చూడండి, ఈ కాగ్నిటివ్ స్కోర్ కంపెనీ వారు 1,00,000 మంది తెలంగాణ విద్యార్థుల్ని వారికి అవకాశం ఇచ్చారు ప్రతిభని వెలికి తీయడానికి. ఖచ్చితంగా ఈ 1,00,000 మంది ఎలా వచ్చుంటారంటే, ఆ తల్లిదండ్రులు కాస్త కూర్చో చదువుకున్న వాళ్ళు, ఆదాయం ఉన్నవాళ్ళు, ఉన్నంతలో మంచి స్కూల్లో పెట్టిన వాళ్ళు, ఇంట్లో పట్టించుకునేవాళ్ళు, వాళ్ళకి టెక్నాలజీ పనికొచ్చే రీతిలో అందుబాటులో ఉన్నవాళ్ళు. తెలంగాణలో 60 లక్షల మందికి పైగా పిల్లలు 10వ తరగతి లోపల ఉన్నారు. వాళ్ళలో 45-50 లక్షల మందికి కనీస ప్రమాణాల విద్య అందటం. ఒక పక్కనేమో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలని ఊళ్ళో ఆడుతున్నారు కొంతమంది పిల్లలు, కానీ అత్యధికుల పిల్లలకి కనీస ప్రమాణాల విద్య. ఉదాహరణకి తెలంగాణలో మన మధ్య 10వ తరగతి రిజల్ట్స్ వచ్చాయి, 95% పాస్ అయ్యారు. గత సంవత్సరం 96% పాస్ అయ్యారు. ఇదే ప్రభుత్వాలు నేషనల్ అచీవ్మెంట్ సర్వేని చేస్తాయి. అంటే ఆ తరగతిలో పిల్లలు ఆ స్థాయికి తగిన పరిజ్ఞానం ఎంతమందికి ఉంది అని చెప్పాను. 10% మంది, 15% మంది పాస్ కావడం 96% ఏమిటి, పరిజ్ఞానం ఉండడం 10% మందికి ఏమిటి అని మనం మోసం చేసుకుంటాం. బట్టి పట్టడం, కాపీ కొట్టడం, బట్టి ఒక్కటే కాదు కాపీ కొట్టడం, బుద్ధి ఏమాత్రం వికాసం లేదు. పిల్లలకి ప్రతిభ అపారంగా ఉంది, తల్లిదండ్రులకు పోవడంత తప్పనుంది, త్యాగాలు చేస్తున్నారు. ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది ఒక్కొక్క బిడ్డ మీద. నేను రోజు చెప్తున్నాను, ఒక్కొక్క బిడ్డ మీద 1,10,000, 1,20,000 రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెడుతుంది ప్రభుత్వం. చదువు మాత్రం అందదు. 3 స్థాయిల్లో మన పోరాటం జరగాలి. మొట్టమొదటిది ఫౌండేషనల్ స్కిల్స్. కనీసం బట్టి పట్టడం కాకుండా విషయం అర్థం చేసుకోవటం, ఉపయోగించగలగడం, కాన్సెప్ట్స్ పట్టుబడటం, ఉపయోగించగలగడం, భాష అర్థం చేసుకోవటం, భావాలు ప్రకటించటం, తర్కాన్ని కొంతమేరకైనా ఉపయోగించగలగడం, ఇది ఫౌండేషన్. రెండోది కాగ్నిటివ్ స్కిల్స్. ఇప్పుడు ఇలాంటి కంపెనీలు చేస్తుంది ఏమిటి? కాగ్నిటివ్ స్కిల్స్. కేవలం కూడికలు తీసివేతలు లెక్కలు కాకుండా కాగ్నిటివ్ స్కిల్స్.
మూడో స్థాయిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ప్రపంచంలో కాలక్రమేణా ఏమవుతుంది, మీకు కనీస పరిజ్ఞానం ఉన్నా కూడా, ఆన్సర్స్ పట్టుబడినా కూడా ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఒక టీంలో పనిచేయడం చేత కాకపోతే, ఒక పరిస్థితిని ఎదుర్కోవడం చేత కాకపోతే, ఒక సంక్షోభాన్ని తట్టుకోవడం చేత కాకపోతే మీరు సమాజానికి పనికిరారు. ఈ 3 స్థాయిల్లో చేయాలి. ఈవేళ అట్టడుగు స్థాయిలో కూడా మనకు పని జరగడం లేదు. ఇలాంటి కొన్ని విద్యా సంస్థల్లో కొందరు తల్లిదండ్రులు పట్టించుకోబట్టి, ఆ విద్యా సంస్థలు బాగా పట్టించుకోబట్టి అక్కడ 2-3 స్థాయిలు గడుపుతున్నారు, కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్. కానీ అత్యధికులకి కనీసం ఫౌండేషనల్ స్కిల్స్ లేవు. మన అదృష్టం కొద్దిపాటి ప్రయత్నం చేస్తే వాటి టెక్నాలజీలో చాలా వేగంగా మార్పులు తేవచ్చు, విద్యను అభివృద్ధి చేయొచ్చు. కానీ మన వాళ్ళందరూ కూడా టీచర్లను అపాయింట్ చేద్దాము, విద్య అంటే ఉద్యోగాలను ఇచ్చేటువంటి కార్యక్రమం అనుకుంటున్నారు తప్ప పిల్లలకి బుద్ధి వికాసం కలిగించే కార్యక్రమం అనుకోవట్లేదు. టీచర్లు పుష్కలంగా ఉన్నారు. తెలంగాణలో ఉదాహరణకి సెకండరీ స్కూల్లో 6 నుంచి 10వ తరగతి హై స్కూళ్ళల్లో 8 మంది పిల్లలకు ఒక టీచర్ ఉన్నారు. 8 మంది పిల్లలకి సగటున ఒక టీచర్ ఉన్నారు. ఈ మధ్య 11,000 మంది టీచర్లు అపాయింట్ చేసామని పత్రికల్లో బ్రహ్మాండంగా ప్రకటించుకున్నారు. సమస్య టీచర్లా కాదు, విద్య అందక. అంచేత మన ప్రాధాన్యాలు పోయినాయి. మన పిల్లల బుద్ధి వికాసం కావాలి. ఏ కులంలో పుట్టినా, ఏ కుటుంబంలో పుట్టినా తెలివితేటలు అందరికీ ఉన్నాయి. దేవుడిచ్చిన తెలివితేటలు బయటపడాలి అన్నది మర్చిపోయి మనం నేల విడిచి సాము చేస్తున్నాం. ఈ నేపథ్యంలో మంచి టెక్నాలజీ రావడం చేత ఇలాంటి కంపెనీలు కానీ, కొన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ కొత్త పుంతలు తొక్కుతున్నాయి, కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి, కొత్త టెక్నాలజీలు మాకు అందిస్తున్నాయి. ప్రభుత్వం వీటి మొత్తాన్ని ఇముడ్చుకొని, ఇంటిగ్రేట్ చేసుకుని చివరి ఉన్నటువంటి సామాన్యుల పిల్లలకు కూడా పెద్ద ఖర్చు లేకుండా మంచి ప్రమాణాల విద్య, బుద్ధి వికాసం కోసం అది ఏర్పాటు చేయాలి. గొప్ప అవకాశం మన ముందున్నది. అది చేయకపోతే నేను ఖచ్చితంగా చెప్తాను, చాలా ఆశావాది నేను. అది జరగకపోయినట్టయితే కేవలం 100కి 10 మందికే ఈ దేశంలో ప్రతిభ వికసించి సంపద సృష్టిలో పాల్పంచుకునే అవకాశం వస్తే, మిగతా 90 మందికి శక్తి సామర్థ్యాలు వికసించకపోతే ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు, పుట్టుకతో వచ్చిన వివక్ష పోవడం సాధ్యం కాదు, సమాజంలో శాంతి సాధ్యం కాదు, రాజకీయ సుస్థిరత్వం సాధ్యం కాదు. కాబట్టి మన కోసమే, మన పిల్లల కోసం, మన సమాజ భవిష్యత్తు కోసం మంచి ప్రమాణాల విద్య ప్రతి బిడ్డకి ఈ దేశంలో పుట్టుకొత్త నిమిత్తం లేకుండా ఏ కులమైనా, ఏ కుటుంబమైనా ఏర్పాటు చేయాలి. గొప్ప అవకాశం మన ముందు ఉంది. ఇలాంటి సంస్థలు చేస్తున్నటువంటి ప్రయోగాలను ఉపయోగించుకొని అందరికీ అందుబాటులో తెచ్చే ప్రయత్నం చేస్తానని మనసారా ఆశిస్తున్నాను.